మా ఇంట్లో అయితే అంతకుముందు సీతాఫలం చెట్టు పెద్దది ఉండేది కదా, ఈ మూల మీద ఉండకూడదన్నారని మా వారు కట్ చేసేసారు, చెట్టు కొట్టేశారు. అయినా సరే చెట్టు కొట్టేసిన మొదల కల్లా కొట్టేశారు చూడండి. అయినా సరే చెట్టు వచ్చింది, చాలా అంటే చాలా పూత పడింది, ఒక 200 పూత దాకా పడింది, కానీ ఎక్కడ నిలబడలేదు. నేను రీసెంట్గా ఒక 20 రోజుల ముందు నేను ఇక్కడికి వచ్చి చూడంగానే ఒక్క కాయ కనపడింది నాకు, మీకు కనపడుతుందో లేదో చూడండి, ఒక్క కాయ నిలబడింది. నేను చూసి అబ్బా అక్క కాయ కాసింది చూసావా, మనం ఎవరు చూడలేరు, మా తోడుకోళ్ళు నేను చెప్పుకున్నా. సరేలే, ఒక కాయ కాసింది కదా, పండిన తర్వాత చెట్టు మీద మనం ఎవరుసుకొని చూపిద్దాం ఎలా ఉంది. ఇప్పుడు నేను బయటకు ఊడుద్దామని చీపురు తీసుకునేసరికి ఎందుకో సడన్గా గుర్తొచ్చింది, చూశానండి. చూడండి అసలుకి ఉడతా అనుకుంటా చెట్టు మీద నిగ్గల పడిపోయింది కాయ అయితే. అంత ఫ్రెష్గా చెట్టు మీద అసలు ఎటువంటి మందు ఏవి లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా చెట్టు మీద మా ఇంట్లో కాసిన పళ్ళు ఇవి. మా ఇంట్లో చాలా అరటిపళ్ళు ఇవన్నీ ఉంటాయి న్యాచురల్గా పండినవి. ఒక్కటే ఉంది. సరే నాకు మా వారికి కాయలంటే చాలా ఇష్టం, సరే షేర్ చేసుకుందాంలే అని అయితే నేనైతే అనుకున్నాను. చూడండి ఉడత షేర్ చేసుకుంది. చెట్టు మీద చిలకొట్టిన ఉడత కొట్టిన కాయ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చూస్తే ఇది అన్నంగా మెత్తగా ఉంది చూడండి, కాయ కూడా చాలా మెత్తగా భలే మగ్గిపోయింది. మా వారు చేలోకి వెళ్ళారు ఈరోజు, ఎలకెలక చేలో అయితే డ్రిప్స్ లాగుతున్నారు. మా వారు రంగుని ఈ ఫ్రూట్ ఇస్తాను, అసలు ఎలా ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం.